మీ ఇంట్లో పెద్ద టీవీ ఉన్నదా? ఫ్రిడ్జ్ ఉన్నదా? వాషింగ్ మిషన్ ఉన్నదా? ఎండాకాలం వస్తుంది కూలరో ఏసీనో ఉన్నదా? ఓ పిల్ల పిచ్చగిన లేచిందా? ఏంది ఏమేమో అడుగుతున్నావంటారా? ఇప్పుడు నేను చెప్పే ఆర్తగిన మీరు చూసిండ్రనుకో, అబ్బా గింత మంచి ఆర్త మస్తు చెప్పినావని మీరే నన్ను మెచ్చుకుంటారు. ఎందుకో ఏంటిదో తెలవాలంటే ఈ వార్తను మీరు చూడాల్సిందే. ఇక గత ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడము పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిందన్న ముచ్చట మన అందరికి ఎరికిందే. ఇక ఈ బడ్జెట్లో ఇక వివిధ దిగుమతి వస్తువులు ఉంటాయి కదా, వాటి మీద పన్నులను తగ్గించుకుంటూ ఒక ప్రకటనను అయితే చేసింది. అయితే కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా సూచన చేసింది. కాకపోతే ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయట. ఇక కేంద్ర బడ్జెట్లో ఇచ్చినటువంటి రాయితీ మీద చూసుకుంటే సెల్ ఫోను బ్యాటరీలు, ఇంకా అట్లనే టెలివిజన్లో ఉపయోగం చేసేటువంటి ఓపెన్ సెల్ఫ్ పైన వినియోగ సుంకాలను తగ్గించిండ్రు అయ్యా. అంటే జిఎస్టీని జరంతా అటు ఇటుగా తగ్గించిండ్రు అనుకోండి. ఇక దీనివల్ల ఏమవుతుంది అయ్యా అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే మనం ఫ్రిడ్జ్, టీవీ, కూలరు, వాషింగ్ మిషన్, ఎల్ఈడి, ఎల్సిడి, అట్లనే మొబైల్, టీవీలు ఇవి ఉంటాయి కదా, ఏదన్నా మనము ఎలక్ట్రికల్ వస్తువులు వాడతాం చూడు, ఏది ఎలక్ట్రికల్ బ్యాటరీతో నడిచే బండ్లు, గైటి మీద కూడా పన్నులను తీసేసిండ్రట. దీనివల్ల ఎలక్ట్రికల్ బండ్లకు సుతం ధరలు బాగానే తగ్గుతున్నాయట. ఇంక అంతేనే కాకుండా ఈ బడ్జెట్ ప్రాణాలను రక్షించే మందులు ఉన్నాయి కదా, ఇక వాటి మీద కూడా ప్రాథమికంగా పన్నును అయితే తగ్గించింది. దీనివల్ల ఈ మందుల ధర తగ్గే అవకాశం బాగానే ఉన్నది. వైద్య పరికరాలు, క్యాన్సర్ మందుల సహా అనేక ఔషధాల ఉత్పత్తుల మీద కూడా పన్నులు తగ్గించబడ్డదని చెప్పి నిర్మలా సీతారామన్ మేడం చెప్పింది. ఇంకా అంతేనే కాకుండా బంగారం, ఎండి వస్తువుల ధరలు, బట్టల ధరలు కూడా తగ్గే అవకాశం బాగానే ఉన్నదట. ఏదేమైనా నిర్మలా సీతారామన్ మేడం అప్పుడప్పుడు బడ్జెట్ల ముచ్చట్లలో చెప్తుంటే మంచిగా ఉంటుంది, కానీ మరి ఎంతవరకు ఆచరణ సాధ్యం అవుతున్నదో అనేది మాత్రం మనకు తెలియదు అయ్యా అని అంటున్నారు. ఏ మాత్రం తగ్గినట్టు రేట్లు మాకు ఏడా కనబడతలేవు. ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నాయి, ఎక్కడ పెరిగిన రేట్లు అక్కడనే ఉన్నాయి, కానీ తగ్గినట్టు ఏం కనబడతలేవు కదా గంతగనమని చెప్పి మూతులు ముక్కులు ఇరిచేటోళ్ళు కూడా లేకపోలేదు. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పన్నులను తీసేసినాం, పైసలు తక్కువ అవుతుందని అంటున్నారు. ఒకసారి పోయి అరుచుకుంటే తప్ప మనకు తత్వం అనేది బోధపడదని అంటున్నారు. ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు